అప్లికేషన్ రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ ఆన్ ఐడెంటిఫై ద యానిమల్. కౌ. కరెక్ట్గా గెస్ చేస్తే మీకు ఇక్కడ లేబుల్లో కరెక్ట్ అని చూపిస్తుంది. ఇమేజ్ 1 ఫ్లిప్ అయ్యి కౌ కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇమేజ్. ఐడెంటిఫై ద యానిమల్. క్యాట్. కరెక్ట్ అని వచ్చింది. క్యాట్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ థర్డ్ ఇమేజ్. డాగ్. Next last click on image number 4. Next click on identify the animal. Elephant. ఓకే, మనం కరెక్ట్గా చెప్తే లేబుల్ ఇక్కడ మనకు కరెక్ట్ చూపిస్తుంది. మొత్తం అన్ని ఇమేజెస్ మనకి ఫ్లిప్ అయ్యాయి కరెక్ట్గా. సో మళ్ళీ మనం గేమ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం ప్లే చేయాలంటే మనం ఇక్కడ రీసెట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ గేమ్ న్యూగా స్టార్ట్ అవుతుంది. సో నేను ఇక్కడ మీకు ఒకటి తప్పు చెప్పి చూపిస్తాను. డాంకీ. సో ఇమేజ్లో 1లో డాంకీ లేదు. నేను డాంకీ అని చెప్పినందుకు మనకి లేబుల్లో మనకి రాంగ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ అగైన్ క్లిక్ ఆన్ ఇమేజ్ 1. కౌ. cat. Dog. Elephant. కిడ్స్ అనేది ఎక్కువగా వాళ్ళు రెగ్యులర్గా దీన్ని యూజ్ చేస్తూ ఉంటే యానిమల్స్ యొక్క సౌండ్స్ని వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ యాప్ని మనం డిజైన్ చేయడానికి ఫస్ట్ మనం అలైన్మెంట్ తీసుకుందాం. సో అలైన్మెంట్ కోసం లేఅవుట్ ప్యాలెట్లో వర్టికల్ అరేంజ్మెంట్ అనే కాంపోనెంట్ని తీసుకోవాలి. సో దాన్ని ఇక్కడ నేను స్క్రీన్లో డ్రాగ్ చేశాను. డ్రాగ్ చేసిన తర్వాత దీన్ని నేను అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. ప్రాపర్టీస్కి వెళ్ళి హైట్ని ఫిల్ పేరెంట్ ఓకే, అండ్ విడ్త్ ఫిల్ పేరెంట్ ఓకే. నెక్స్ట్ వర్టికల్ అరేంజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇక్కడ బటన్స్ కావాల్సి ఉంటుంది యాప్ కోసం. సో అందులో మనకి 2 బటన్స్ మెయిన్గా తీసుకుంటాం. సో ఫస్ట్ బటన్ యొక్క యూజ్ ఏంటంటే, సో బిఫోర్ ఫస్ట్ బటన్ యొక్క యూజ్ ఏంటో చెప్పే ముందు దీన్ని సెంట్రల్ అలైన్మెంట్ తీసుకుందాం. సో ఈ బటన్ మనకి ఎందులో ఉన్నది, వర్టికల్ అరేంజ్మెంట్లో ఉన్నది. సో మనం వర్టికల్ అరేంజ్మెంట్ని అలైన్మెంట్ని సెంటర్ పొజిషన్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా బటన్ కూడా సెంటర్ పొజిషన్కి వస్తుంది. సో అందుకని ఫస్ట్ మీరు వర్టికల్ అరేంజ్మెంట్ని సెలెక్ట్ చేసుకొని అలైన్ హారిజాంటల్ పుట్ సెంటర్. నా ఇప్పుడు టెక్స్ట్ ఈ బటన్ యొక్క యూజ్ ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటి, ఐడెంటిఫై ద యానిమల్. సో వెన్ వి క్లిక్, నేను ఎప్పుడైతే ఒక బటన్ మీద క్లిక్ చేస్తానో ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు సౌండ్ అనేది ప్లే అవ్వాలి. సో దానికోసం అని చెప్పి సౌండ్ అనేది ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. మీరు అది ఏ యానిమల్ అనేది మీరు చెప్పాలి. సో దానికి నేను ఒక బటన్ని కాల్ చేస్తున్నాను. సో ఈ బటన్ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకున్నాను, బోల్డ్ పెట్టుకున్నాను, సైజ్ వచ్చి 25. టెక్స్ట్ ఫర్ బటన్ నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ప్రాపర్టీస్లో టెక్స్ట్ని డిలీట్ చేసి ఐడెంటిఫై ద యానిమల్, ప్రెస్ ఎంటర్ కీ. సో టెక్స్ట్ కలర్ వచ్చి వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి ఇక్కడ బటన్ ఒకటి క్రియేట్ అయింది. దాని పేరేం పెట్టుకున్నాం, ఐడెంటిఫై ద యానిమల్. సో మనం ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తామో ఏమవుతుంది, మనం ఆ సౌండ్ అనేది ఏ యానిమల్ అనేది మనం ఈ బటన్ని క్లిక్ చేసి చెప్తాం. సో దానికోసమని బటన్ని కాల్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఇంకొక బటన్ని కాల్ చేయాలి. సో ఈ బటన్ యొక్క పర్పస్ ఏంటంటే,
సో ఒకసారి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 యానిమల్ సౌండ్స్ను రికగ్నైజ్ చేశాను సక్సెస్ఫుల్గా, అయిపోయింది, యాప్ రన్ అయిపోయింది. సో నేను మళ్ళీ ఇదే యాప్ని నేను రన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ పాపో సక్సెస్ఫుల్గా 10 యానిమల్స్ని అట్ ఏ టైము 5 యానిమల్స్ని సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై చేశారు. రిమైనింగ్ 5 యానిమల్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. మళ్ళీ తిరిగి ఈ అప్లికేషన్ రన్ చేయాలనుకుంటున్నారు, మళ్ళీ తిరిగి గేమ్ ఆడాలనుకుంటున్నారు. సో దానికోసం మనం ఏం చేయాలి, రీసెట్ చేయాలి. ఈ అప్లికేషన్ని మళ్ళీ స్టార్టింగ్ నుండి వచ్చేటట్టు రీసెట్ చేయాలి. వన్స్ యాప్ రన్ అయిపోయిన తర్వాత, ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని రీసెట్ చేయడం కోసం అని చెప్పి నెక్స్ట్ బటన్ని కాల్ చేస్తున్నాను. ఎప్పుడైతే మీరు ఈ రెండో బటన్ మీద క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా మీ యాప్ అనేది రీసెట్ అవుతుంది. సో దీనికోసమని యాజ్ యూజువల్ మీరు బ్యాక్గ్రౌండ్ని మీకు నచ్చిన కలర్ని సెట్ చేసుకోండి. బోల్డ్ పెట్టుకున్నాను, సైజ్ వచ్చి 20 తీసుకున్నాను. అండ్ టెక్స్ట్ ఫర్ బటన్ ఇక్కడ మీరు డిలీట్ చేసి రీసెట్ అని టైప్ చేస్తున్నాను. క్లియర్? సో ఫస్ట్ బటన్ వచ్చి మనం యానిమల్స్ ఐడెంటిఫికేషన్ క్లికింగ్ పర్పస్ కింద యూజ్ చేస్తున్నాం. సెకండ్ బటన్ యొక్క పర్పస్ ఏంటంటే ఒకసారి యాప్ అంతా రన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ చేసుకోవడానికి యాప్ని దీనికోసం రీసెట్ చేయాలి కాబట్టి రీసెట్ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ యాప్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రన్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఇంకొక కాంపోనెంట్ ఏం కావాలంటే లేబుల్ కాంపోనెంట్ కావాలి. సో లేబుల్ని డ్రాగ్ చేయండి. సో ఈ లేబుల్ ఎందుకు తీసుకున్నానంటే వాట్ ఈస్ ద పర్పస్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఐడెంటిఫై ద యానిమల్ మీద క్లిక్ చేసి ఒక యానిమల్ యొక్క సౌండ్ విన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను డాగ్ సౌండ్ విని నేను కరెక్ట్గా గెస్ చేశాను ఇది డాగ్ అరుపు అని. సో ఎప్పుడైతే మీరు కరెక్ట్గా గెస్ చేస్తున్నారో ఇక్కడ లేబుల్ మీద యువర్ ఐడెంటిఫికేషన్ ఈజ్ రైట్, లేదా మీరు కరెక్ట్గా చెప్పారు అనేది ఇక్కడ నాకు టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ సౌండ్ విని నేను క్యాట్ అన్నాను అంటే యువర్ ఐడెంటిఫికేషన్ ఈజ్ రాంగ్. మీరు విన్నది డాగ్ కానీ మీరు చెప్తుంది క్యాట్ అంటే మీరు ఐడెంటిఫికేషన్ని కరెక్ట్గా చేయలేదు. యానిమల్ యొక్క సౌండ్ని బట్టి యానిమల్ని ఐడెంటిఫై చేయలేకపోతే ఈ లేబుల్లో మనకి రాంగ్ అనే మెసేజ్, కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే కరెక్ట్ అనే మెసేజ్ కనిపిస్తుంది. ఫర్ దట్ పర్పస్ నేను లేబుల్ని కాల్ చేస్తున్నాను. సో లేబుల్ కూడా ముందే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుందాం. సైజు 25. సో ఇదంతా మనకి ఎప్పుడు రన్నింగ్ టైంలో కనిపిస్తుంది కరెక్టా రాంగ్ అనేది. ఇక్కడ మనం ఏమి ఇవ్వకూడదు ఎందుకంటే యాప్ను రన్ చేసేటప్పుడు కరెక్ట్ చెప్తున్నామో రాంగ్ చెప్తున్నామో అనేది మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేం కదా. అది యాప్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు అరుపుని విని కరెక్ట్గా చెప్తున్నారా లేదా సౌండ్ని విని అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో అందుకని నేను ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ని డిలీట్ చేసేస్తున్నాను. ఏది కరెక్ట్ అయితే కరెక్ట్ వస్తుంది ఆటోమేటిక్గా, రాంగ్ అయితే రాంగ్ వస్తుంది. దానికి కావాల్సిన కోడింగ్ అంతా మనం బ్లాక్లో రాసుకుంటాం. క్లియర్? ఇక్కడ దాకా ఫస్ట్ 2 బటన్స్ 1 లేబుల్ తీసుకున్నాం. సో ఫస్ట్ బటన్ వచ్చి ఐడెంటిఫికేషన్ పర్పస్ క్లికింగ్ పర్పస్, సెకండ్ బటన్ వచ్చి మళ్ళీ స్టార్టింగ్ నుంచి యాప్ రన్ అవ్వడానికి, థర్డ్ పర్పస్ వచ్చి మీరు కరెక్ట్గా గెస్ చేస్తే కరెక్ట్ అని, రాంగ్గా గెస్ చేస్తే రాంగ్ అనే మెసేజ్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మనం లేఅవుట్ ప్యాలెట్లో హారిజాంటల్ అలైన్మెంట్ డ్రాగ్ చేద్దాం. సో ఇది మనం 2 కాంపోనెంట్స్ని డ్రాగ్ చేయాలి, సేమ్ హారిజాంటల్ అరేంజ్మెంట్. సో ఫస్ట్ వన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్లో హైట్ని ఫిల్ పేరెంట్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. నెక్స్ట్ విడ్త్ కూడా సేమ్ ఫిల్ పేరెంట్ ఓకే. నౌ అగైన్ సెలెక్ట్ అండ్ హారిజాంటల్ అరేంజ్మెంట్ 2 ఇది సెలెక్ట్ చేసుకొని సేమ్ హైట్ని చేంజ్ చేయండి, ఫిల్ పేరెంట్ ఓకే, విత్ ఫిల్ పేరెంట్ ఓకే. ఇంటర్ఫేస్ కాంపోనెంట్స్లో ఇమేజెస్ని డ్రాగ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఇమేజ్ని డ్రాగ్ చేస్తున్నాను, సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఇమేజ్ని సేమ్ హారిజాంటల్ అరేంజ్మెంట్లోనే డ్రాగ్ చేస్తున్నాను. ఫస్ట్ హారిజాంటల్ అరేంజ్మెంట్లో అగైన్ నేను ఇక్కడ 4 యానిమల్స్ని తీసుకుంటున్నాను కాబట్టి 4 ఇమేజెస్ని మనం డ్రాగ్ చేసుకోవాల్సి వస్తుంది. 2 వచ్చి ఫస్ట్ హారిజాంటల్ అరేంజ్మెంట్లో పెట్టుకున్నాం, మిగిలిన 2 వచ్చి హారిజాంటల్ అరేంజ్మెంట్ 2లో డ్రాగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇమేజ్ 1 మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్ని సెట్ చేద్దాం. సో హైట్ ఫిల్ పేరెంట్ ఓకే, విడ్త్ ఫిల్ పేరెంట్ ఓకే. నెక్స్ట్ ఇమేజ్ 2 సెలెక్ట్ ఆన్ ఇమేజ్ 2, హైట్ ఫిల్ పేరెంట్ ఓకే, విడ్త్ ఫిల్ పేరెంట్ ఓకే. నెక్స్ట్ ఇమేజ్ 3 సేమ్ యాజ్ యూజువల్, ఫిల్ పేరెంట్ ఓకే, విడ్త్ ఫిల్ పేరెంట్ ఓకే. ఫోర్త్ ఇమేజ్ హైట్ ఫిల్ పేరెంట్ విత్ ఫిల్ పేరెంట్ ఓకే. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇమేజెస్లోకి
పిక్చర్స్ని అప్లోడ్ చేద్దాం. సరే, మీకు ఒక డౌట్ వస్తుంది, పిక్చర్స్ ఎందుకు? సో మన కాన్సెప్ట్ ఏంటి, ఒక అన్నోన్ సౌండ్ని విని అది ఏ యానిమల్ అనేది మనం గెస్ చేయాలి. సో ఇక్కడ ఇమేజెస్ అనేది ఇలా బ్లాంక్గా ఉండకుండా ఒక క్వశ్చన్ మార్క్ ఇమేజ్ని అప్లోడ్ చేద్దాం. సో ఫస్ట్ ఇమేజ్లోకి ఒక క్వశ్చన్ మార్క్ ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. అంటే ఫైండింగ్, మీరు ఫైండ్ చేయాలి ఆ సౌండ్ వెనకాల, ఆ క్వశ్చన్ మార్క్ వెనకాల ఏం సౌండ్, ఏ యానిమల్ యొక్క సౌండ్ వస్తుంది అనేది మనం ఫైండ్ చేయాలి కాబట్టి. సో ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ పిక్చర్ అనే ఇమేజ్ కాంపోనెంట్స్కి వెళ్తే ఇక్కడ మీకు పిక్చర్ ప్రాపర్టీ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ ఫైల్, చూజ్ ఫైల్. సో ఇక్కడ నేను సేవ్ చేసుకున్నాను క్వశ్చన్ అని, QUE అని. మీరు కంపల్సరీగా మీరు అప్లోడ్ చేయాలన్న ఫైల్ని అది PNG ఫార్మేట్ ఉన్న ఫైల్ మాత్రమే అప్లోడ్ చేసుకోండి. మీరు గూగుల్కి వెళ్ళి ఫ్రీ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడు కంపల్సరీగా ఫార్మేట్ ఎట్లా ఉండాలంటే .png ఫార్మేట్లో తీసుకోండి మీరు. ఓకే ఓకే క్లియర్. నెక్స్ట్ ఇమేజ్ 1లోకి అప్లోడ్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ఇమేజ్ 2, ప్రెస్ ఆన్ ఇమేజ్ 2 అండ్ ప్రాపర్టీస్కి వెళ్ళి పిక్చర్ మీద ప్రెస్ చేసి నేను సేమ్ పిక్చర్ని అన్నిటికీ అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. మీరు డిఫరెంట్ పిక్చర్స్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక సేమ్ అప్లోడ్ ఫైల్కి వెళ్ళి మీరు ఎక్కడ సేవ్ చేసుకున్నారో ఆ ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది, మీన్స్ అప్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను సేమ్ పిక్చర్ని పెట్టాలనుకుంటున్నాను, సో అందుకని ఇదే ఉంచుతున్నాను. నెక్స్ట్ మనం ఇమేజ్ 3. సో యాజ్ యూజువల్ పిక్చర్ question.png మీన్స్ QUE అని పెట్టుకున్నా నేను. ఇమేజ్ 4 ఫినిష్. నెక్స్ట్ ఇంకా మనం 4 ఇమేజెస్ని డ్రాగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే అందులో మనకి ఒక సౌండ్ వినిపిస్తుంది కదా, ఆ యానిమల్ సౌండ్ మీరు కనుక కరెక్ట్గా గెస్ చేస్తే లేబుల్లో కరెక్ట్ అని వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ క్వశ్చన్ మార్క్ ఫ్లిప్ అయ్యి ఆ ఏ సౌండ్ అయితే వచ్చిందో ఆ పర్టికులర్ యానిమల్ ఫోటో మనకి రావాలి. సో దానికోసం అని చెప్పి మనం ఇప్పుడు ఇంకొక 4 ఇమేజెస్ని డ్రాగ్ చేసుకుంటున్నాను. సేమ్ ఇమేజ్ 1లో ఒక ఇమేజ్ని డ్రాగ్ చేశాను. సో దీని విడ్త్ హైట్ కూడా మీరు ఫిల్ పేరెంట్ ఓకే, విడ్త్ ఆల్సో ఫిల్ పేరెంట్ ఓకే. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు న్యూగా తీసుకున్న ఇమేజ్ 5ని రీనేమ్ చేద్దాం. సో సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ 5ని డౌన్లో ఇక్కడ రీనేమ్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే ఓల్డ్ నేమ్ న్యూ నేమ్ అని కనిపిస్తుంది. ఓల్డ్ నేమ్ ఆల్రెడీ ఇమేజ్ 5 ఉంది, రీనేమ్ని డిలీట్ చేసి మీరు అక్కడ ఏ పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో, నేను కౌని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, ఆ నేమ్ టైప్ చేస్తే సరిపోతుంది. ఇది మ్యాండేటరీ కాదు, మనకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఇక్కడ నేమ్ని చేంజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ 5 వల్ల కౌ కింద చేంజ్ అయింది. నెక్స్ట్ మనకి ఈ కౌ ఇమేజ్లో మనము పిక్చర్ని ఇన్సర్ట్ చేయాలి. ప్రాపర్టీస్కి వెళ్ళి పిక్చర్స్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ ఫైల్, చూస్ ఫైల్. సో ఇక్కడ నేను కౌ ఫోటోని అప్లోడ్ చేయాలి మనం. సో చెప్పాను కదా కంపల్సరీగా అది PNG ఫార్మేట్లో ఉన్న ఫైల్స్ని మాత్రమే మనం అప్లోడ్ చేయాలి. ఓపెన్ ఓకే ఓకే. ఇప్పుడు మనకి పిక్చర్ అనేది ఇన్సర్ట్ అయింది. ఇది మనకి కనిపించకూడదు, ఎప్పుడు మనం కరెక్ట్గా గెస్ చేసినప్పుడు మాత్రమే ఇది ఫ్లిప్ అవ్వాలి. సో అందుకని ఈ కౌ ప్రాపర్టీస్లో విజిబుల్ని నెక్స్ట్ ఇప్పుడు మనం ఇమేజ్ని కనిపించకుండా ఉండాలి కాబట్టి సో దాన్ని విజిబుల్ అనేది ఆఫ్ చేయాలి. ఎందుకంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అయితేనే ఈ క్వశ్చన్ మార్క్లు ఫ్లిప్ అయ్యి మనకి ఇమేజ్ అనేది హైలైట్ అవ్వాలి. సో అందుకని విజిబుల్ని ఆఫ్ చేశాను. నెక్స్ట్ ఇమేజ్ 6. సో ఇమేజ్ 6లో మనం పిక్చర్ని అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ ఫైల్, చూస్ ఫైల్. సో ఇందులో నేను క్యాట్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో కంపల్సరీగా PNG ఫార్మేట్ మాత్రమే ఉండాలి, టైం తీసుకుంటుంది. విజిబుల్ క్యాట్ కనిపించింది కదా, సో ఇప్పుడు ఈ క్యాట్ అనేది మనకి ఇప్పుడు కనిపించకూడదు, సో దాన్ని విజిబుల్ ఆఫ్ చేసేయండి. సో ఇమేజ్ 6లో క్యాట్ పెట్టాం కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ ఇమేజ్లో పిక్చర్ ఉన్నదో తెలియడానికని ఇమేజ్ 6ని రీనేమ్ చేసుకోండి క్యాట్ అని. క్లియర్. ఇమేజ్ 7. సో ఇది హైట్ విత్ ఆల్రెడీ ఫుల్ పేరెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. పిక్చర్ వచ్చేసరికి నెక్స్ట్ అప్లోడ్ ఫైల్, చూస్ ఫైల్. సో ఇక్కడ నేను డాగ్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో డాగ్
పిఎన్జీ ఫార్మాట్ ఫైల్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్. ఓకే, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో కనిపించింది కదా, కనిపించకుండా ఉండడానికి విజిబుల్ ఆఫ్ చేసేయమని చెప్పాను కదా. నెక్స్ట్ డాగ్ ఇమేజ్ 7లో డాగ్ పెట్టాం కాబట్టి ఇమేజ్ 7 సెలెక్ట్ చేసుకొని దాన్ని రీనేమ్ చేయండి డాగ్ అని, అండ్ ప్రెస్ ఆన్ ఎంటర్కి. అండ్ నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఇమేజ్ 8. హైట్ అండ్ విడ్త్ ఫుల్ పేరెంట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పిక్చర్ వచ్చి యాజ్ యూజువల్ అప్లోడ్ ఫైల్, చూస్ ఫైల్. సో ఇక్కడ నేను ఎలిఫెంట్ని అప్లోడ్ చేస్తున్నాను, పిఎన్జీ ఫార్మాట్. ఓకే ఓకే, ఇది ఇప్పుడు మనకు కనిపించకూడదు కాబట్టి విజిబుల్ని ఆఫ్ చేసేయండి. ఇమేజ్ 8లో ఎలిఫెంట్ ఉంది, రీనేమ్ చేయండి ఎలిఫెంట్ అని. క్లియర్. ఇప్పుడు మనం ఇమేజ్ 1 మీద క్లిక్ చేస్తే మనకి సౌండ్ వినిపించాలి కాబట్టి ఇక్కడ క్లికబుల్ ఆప్షన్ ఆఫ్లో ఉంటే మాత్రం మీరు కంపల్సరీగా దాన్ని క్లికబుల్లో ఉంచండి. విజిబుల్ కూడా ఆన్లో ఉండాలి. యాజ్ యూజువల్ ఇమేజ్ 2 కూడా క్లికబుల్ ఉండాలి, విజిబుల్ కూడా ఆన్లో ఉండాలి. ఇమేజ్ 3 కూడా క్లికబుల్ ఉండాలి, విజిబుల్ కూడా ఆన్లో ఉండాలి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇమేజ్ 4 కూడా క్లికబుల్ ఉండాలి, విజిబుల్ కూడా ఆన్లో ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనం కవ్ ఇమేజ్ కానీ, డాగ్ ఇమేజ్ కానీ, క్యాట్ ఇమేజ్ కానీ, ఎలిఫెంట్ ఇమేజ్ కానీ ఎప్పుడు కూడా అవి క్లికబుల్ ఉండకూడదు, విజిబుల్లో మనకి కనిపించకూడదు. ఎప్పుడన్నా సపోజ్ బై మిస్టేక్ మీరు క్లికబుల్ చేస్తే దాన్ని ఆఫ్ చేసి పెట్టండి. మనం సౌండ్ కాంపోనెంట్ని డ్రాగ్ చేసుకుందాం, ఎందుకంటే మనం సౌండ్ మీద బేస్ చేసుకొని అప్లికేషన్ రెడీ చేస్తున్నాం కదా సౌండ్. సో సౌండ్ ఇమేజ్ 1లో ఒక సౌండ్ ప్రెస్ చేస్తున్నాను, డ్రాగ్ చేశాను. నెక్స్ట్ సౌండ్ 2 ఫర్ ద ఇమేజ్ 2, అండ్ సౌండ్ ఇంకొక సౌండ్ తీసుకున్నాను ఇమేజ్ 3కి, సౌండ్ ఇమేజ్ 4కి. మొత్తం నేను 4 టైమ్స్ సౌండ్స్ని డ్రాగ్ చేశాను. ఇమేజ్ 1లో ఒకటి, ఇమేజ్ 2లో ఒకటి, ఇమేజ్ 3లో ఒకటి, ఇమేజ్ 4లో ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైం మనం స్పీచ్ రికగ్నైజర్ని కూడా కాల్ చేయాలి, ఎందుకంటే మనం సౌండ్ విన్న తర్వాత మన స్పీచ్ ఇస్తాం అన్నమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ స్పీచ్ రికగ్నైజర్ మనం చెప్తాం అది కవ్వా క్యాటా అని చెప్పి. సో ఆన్ దట్ నోట్ స్పీచ్ రికగ్నైజర్ని కాల్ చేస్తున్నా. మీకు ఇప్పుడు ఈ సౌండ్ 1, సౌండ్ 2, సౌండ్ 3, సౌండ్ 4 అనేది మీకు అప్లికేషన్లో హైలైట్ అవ్వవు ఇవి, అండ్ స్పీచ్ రికగ్నైజర్ కూడా హైలైట్ అవ్వదు, ఎందుకంటే ఇవి నాన్ విజిబుల్ కాంపోనెంట్స్ కాబట్టి. నెక్స్ట్ మనం ఇప్పుడు సౌండ్ 1ని సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్కి వెళ్ళి సోర్స్లో ఫైల్ని అప్లోడ్ చేయాలి. సౌండ్ 1లో ఏముంది మీన్స్ ఇమేజ్ 1లో ఏం పెట్టాం మనం, కౌ ఒక ఇమేజ్ పెట్టాం కాబట్టి, సో ఆ కౌకి మనం సౌండ్ని ఇప్పుడు అరేంజ్ చేయాలి. చూస్ ఫైల్. సో మీరు MP3 ఫైల్స్ని గూగుల్ నుంచి ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని ఫోల్డర్లో సేవ్ చేసుకోండి, ఎనీ డ్రైవ్లో కానీ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని. సో నేను ఇక్కడ డౌన్లోడ్స్లో సేవ్ చేసుకున్నాను. కంపల్సరీగా మీకు ఇక్కడ MP3 ఫైల్స్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ ఆన్ సౌండ్ 2. సౌండ్ 2 దేన్ని మనని రిప్రజెంట్ చేస్తుంది, ఇమేజ్ 2ని. ఇమేజ్ 2లో మనకి ఏం పెట్టాము, క్యాట్ని పెట్టాము. సో సోర్స్కి వెళ్ళి అప్లోడ్ ఫైల్ అండ్ చూస్ ఫైల్. ఇక్కడ క్యాట్ యొక్క సౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. MP3 ఫైల్, రిమెంబర్ MP3 ఫైల్స్ మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ క్లిక్ ఆన్ సౌండ్ 3. సో సౌండ్ 3 అంటే ఇమేజ్ 3ని రిప్రజెంట్ చేస్తుంది. ఇమేజ్ 3లో మనం ఏం ఇమేజ్ పెట్టాం, డాగ్ని పెట్టాం. సో మీరు డాగ్ యొక్క సౌండ్ని తీసుకొచ్చి సోర్స్లో అప్లోడ్ చేసుకోవాలి. చూస్ ఫైల్, డాగ్ MP3, ఓపెన్, అండ్ దెన్ క్లిక్ ఆన్ ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ సౌండ్ 4. సౌండ్ 4 అంటే ఇమేజ్ 4ని రిప్రజెంట్ చేస్తుంది. ఇమేజ్ 4లో మనం ఎలిఫెంట్ ఇమేజ్ని ప్లేస్ చేసాం కాబట్టి మనం సౌండ్ 4లోకి సౌండ్ సోర్స్ ద్వారా ఎలిఫెంట్ సౌండ్ని సెండ్ చేయాలి, మీన్స్ అప్లోడ్ చేయాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్ మనం బ్లాక్స్ ఎడిటర్ మీద క్లిక్ చేసి కోడింగ్ చూద్దాము. సో ఇక్కడ మీకు బిల్ట్-ఇన్ బ్లాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇందులో వేరియబుల్స్ని క్లిక్ చేసుకొని అండ్ ద ఫస్ట్ వన్ ఇనిషియలైజ్ గ్లోబల్ నేమ్స్. సో మనం ఇక్కడ 4 నేమ్స్ని తీసుకున్నాం, కౌ, క్యాట్, డాగ్, ఎలిఫెంట్ అని చెప్పి.
సో ఈ 4 నేమ్స్ని ఈ ఇనీషియలైజ్ గ్లోబల్కి మీన్స్ వేరియబుల్స్ కింద మనం కన్సిడర్ చేసుకొని స్క్రీన్కి ఇనీషియలైజ్ చేసుకుంటున్నాం. సో దానికోసం అని చెప్పి ఈ బ్లాక్ని తీసుకున్నాను. సో నేమ్స్ని ఇన్సర్ట్ చేయడం కోసం అని చెప్పి నేను ఇక్కడ లిస్ట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీకు సెకండ్ వన్ మేకే లిస్ట్ అని ఉంది కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్నాప్ చేయండి. స్నాప్ చేస్తే ఇక్కడ ఎన్ని కాలమ్స్ కనిపిస్తున్నాయి మీకు? ఓన్లీ 2 లిస్ట్ మాత్రమే మనకు కనిపిస్తుంది అవైలబిలిటీగా. మనకి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో అందుకని ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ పెడితే ఇక్కడ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో నాకు 4 కావాలి కాబట్టి ఇంకో ఐటమ్ని యాడ్ చేసుకున్నాను. బయట క్లిక్ చేస్తే అది ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ మీరు నేమ్స్ రాయాలి. సో దానికోసం అని చెప్పి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ బ్లాక్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటీ టెక్స్ట్ బ్లాక్ని తీసుకొచ్చి స్నాప్ చేయండి. సో దీని మీద కాపీ చేసి దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి, ఎందుకంటే మనకి 4 కావాలి కాబట్టి. సో దీన్ని ఇన్సర్ట్ చేయండి, ఇక్కడ ఈ లిస్ట్కి స్నాప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఎంటీ బాక్స్లో సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ మనకి ఏముంది, మీరు మర్చిపోతే కనుక ఇక్కడ ఆర్డర్ చూసుకోండి. డిజైనర్కి వెళ్ళి ఒకసారి ఇక్కడ ఆర్డర్ ఏముంది, కౌ, క్యాట్, డాగ్, ఎలిఫెంట్. కౌ ఉంది, కౌ ఇమేజ్ ఉంది. నెక్స్ట్ ఇమీడియట్ ఇమేజ్ 2లో క్యాట్ ఇమేజ్, డాగ్ ఇమేజ్, ఎలిఫెంట్. నెక్స్ట్ బ్లాక్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కౌ డాట్, what is the format here, png, enter. Next cat dot png, enter. సేమ్ ఆర్డర్ ఇమేజ్ 2లో మీరు ఏం పెట్టారు అదే ఇక్కడ రాయాలి. నెక్స్ట్ dog dot png, enter. అండ్ ద లాస్ట్ వన్ ఎలిఫెంట్ కదా ఉంది, ఎలిఫెంట్. అక్కడ నేను ఎలా తీసుకున్నాను, ఈఎల్ఈ అని తీసుకున్నాను, ఈఎల్ఈ డాట్ పిఎన్జి, ఎంటర్. సేమ్ ఇదే బ్లాక్ని మళ్ళీ మీరు ఇక్కడ ఈ బ్లాక్ని కాపీ చేసే ముందు ఇక్కడ నేమ్ అని కనిపిస్తుంది కదా, సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసి ఇక్కడ మీరు ఆబ్జెక్ట్స్ అని రాయండి. సో వీఆర్ కాలింగ్ ఆల్ దీస్ 4 యాజ్ ఎ ఆబ్జెక్ట్స్. మనం వీటిని ఎలా కాల్ చేస్తున్నాం, ఆబ్జెక్ట్స్ కింద కాల్ చేస్తున్నాం. సేమ్ బ్లాక్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్-C, కంట్రోల్-V అంటే మీకు సేమ్ బ్లాక్ మళ్ళీ ఇంకొకటి క్రియేట్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ నేమ్స్ అని టైప్ చేయండి, ఎంటర్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ కౌ డాట్ పిఎన్జి ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని ఫార్మేట్ తీసేసి ఓన్లీ కౌ. నెక్స్ట్ క్యాట్ డాట్ పిఎన్జిని డిలీట్ చేసి ఓన్లీ క్యాట్ వితౌట్ ఫార్మేట్, మీన్స్ వితౌట్ మనకి ఎక్స్టెన్షన్ నేమ్ లేకోకుండా మనం రాసుకోవాలి. సేమ్ డాగ్. నెక్స్ట్ ఇక్కడ ఎలిఫెంట్, ఇక్కడ మీరు ఫుల్ నేమ్ రాయాలి ఎలిఫెంట్ అని, ఎల్ఈపిహెచ్ఏఎన్టీ, ఎలిఫెంట్. మనం క్లిక్ చేసి ఇనీషియల్ గ్లోబల్ నేమ్స్ 2 తీసుకొని ఇక్కడ నేమ్ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ నెంబర్ అని టైప్ చేసుకోండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ మీరు మ్యాథ్ నుంచి ఎంటీ 0ని తీసుకొని ఇక్కడ మీరు 1ని సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మన వర్క్ ఎప్పుడు కూడా నెంబర్ 1తో స్టార్ట్ అవ్వాలి. మీన్స్ వీ హ్యావ్ 4 ఇమేజెస్, మనకి 4 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3, ఇమేజ్ 4. సో 1 ఇమేజ్లో ఏదైతే మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు ద ఇమేజ్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నామని ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసుకొని 1 ఇమేజ్ 1 క్లిక్. సో ఇమేజ్ 1 మీద క్లిక్ చేయగానే మనకి సౌండ్ వినిపించాలి. సో అందుకని 1 ఇమేజ్ 1 క్లిక్ బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ సౌండ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి కాల్ సౌండ్ 1 డాట్ ప్లే అని కనిపిస్తుంది కదా, దీన్ని స్నాప్ చేయాలి. సో ఇమేజ్ 1 మీద క్లిక్ చేయగానే సౌండ్ 1 ప్లే అవ్వాలి. సౌండ్ 1లో ఏం పెట్టాం మనం, కౌ యొక్క సౌండ్ పెట్టాం. సో కౌ సౌండ్ మనకి వినిపిస్తుంది. సో కౌ యొక్క సౌండ్ మాత్రమే వినిపించాలి, రిమైనింగ్ ఆల్ సౌండ్స్ మనకి వినిపించకూడదు. సో దానికోసమని సౌండ్ 2 సెలెక్ట్ చేసుకొని అదర్వైజ్ సౌండ్ 1 సెలెక్ట్ చేసుకొని మనకి మిగిలినవన్నీ ఏం వినిపించకూడదు కాబట్టి సౌండ్ 1 డాట్ స్టాప్ అన్నాం. సో ఇవి మనకి ఎన్ని మిగిలిన వినిపించకూడదు, మనకి 3 వినిపించకూడదు. సో కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి, ఇక్కడ స్నాప్ చేసుకోండి. సో మనకి సౌండ్ 1 ప్లే అవ్వాలి. సౌండ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, సౌండ్ 2, సౌండ్ 3 అండ్ సౌండ్ 4 అనేది స్టాప్లో ఉండాలి, అవి ప్లే అవ్వకూడదు. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ నెంబర్ మీద మీరు జస్ట్ కర్సర్ ప్లేస్ చేస్తే గెట్ గ్లోబల్ ఆబ్జెక్ట్ నెంబర్ అండ్ సెట్ గ్లోబల్ ఆబ్జెక్ట్ నెంబర్ అని వస్తుంది. మీరు ఇక్కడ సెట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్నాప్ చేయండి. అండ్ యాజ్ యూజువల్ ఇక్కడ 1 అని ఉంది కదా, దాన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేయండి.
తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వండి. సో ఎప్పుడైతే ఇమేజ్ 1 మీద మీరు క్లిక్ చేస్తున్నారో అక్కడ మీకు కవ్ యొక్క సౌండ్ రావాలి. అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఆబ్జెక్ట్ నెంబర్ ఎవరిని కాల్ చేస్తున్నాం, 1ని కాల్ చేస్తున్నాం, అంటే కవ్ని కాల్ చేస్తున్నాం. బ్లాక్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి చేంజెస్ చేయండి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఇమేజ్ 2 మీద క్లిక్ చేస్తే ఏం ప్లే అవ్వాలి, సౌండ్ 2 ప్లే అవ్వాలి. రిమైనింగ్ 1, 3, 4 స్టాప్లో ఉండాలి. ఇక్కడ సెట్ గ్లోబల్ ఆబ్జెక్ట్ని ఎవరిని కాల్ చేయాలి, ఇది ఇమేజ్ 2 కాబట్టి గ్లోబల్ 2 సెలెక్ట్ కావాలి. నెక్స్ట్ అగైన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేయండి. దీన్ని తీసుకొని పక్కకి సో ఇక్కడ మనం ఇమేజ్ 3 కింద చేంజ్ చేయండి. ఇక్కడ ఇమేజ్ 3 మీద క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ 3 యొక్క సౌండ్ ప్లే అవ్వాలి. రిమైనింగ్ 1 స్టాప్లో ఉండాలి, 2 స్టాప్లో ఉండాలి, 4 స్టాప్లో ఉండాలి. ఇక్కడ ఎవరిని కాల్ చేస్తున్నాం, గ్లోబల్ ఆబ్జెక్ట్ నెంబర్ 3ని కాల్ చేస్తున్నాం. అగైన్ కాపీ అండ్ పేస్ట్. మనకి 4 ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి 4 టైమ్స్ ఇలా చేయాలి. సింపుల్. ఇక్కడ మనం ఇమేజ్ 4ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ 4ని సెలెక్ట్ చేసినప్పుడు సౌండ్ 4 ప్లే అవ్వాలి, 1 స్టాప్లో ఉండాలి, 2 స్టాప్లో ఉండాలి. ఇక్కడ 4 బదులు 3 స్టాప్లో ఉండాలి. ఇక్కడ మనం 4 అనే ఆబ్జెక్ట్ నెంబర్ని కాల్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం బటన్ని తీసుకుందాం, బటన్ 1. సో బటన్ 1 మీద ఏం రాసాం, అక్కడ డిజైనర్లో మనం ఐడెంటిఫై ద యానిమల్, మనం ఈ బటన్ మీద క్లిక్ చేసి ఐడెంటిఫై చేయాలి. సో ఆన్ దట్ నోట్, సో అది బటన్ 1 కాబట్టి వెన్ బటన్ 1 క్లిక్ మనం ఐడెంటిఫై ఎలా చేస్తాం, మనం మాట్లాడతాం అది కవ్వా క్యాటా అని చెప్పి. సో అది ఎవరి హెల్ప్తో మాట్లాడాలి, మనం స్పీచ్ రికగ్నిషన్తో. సో స్పీచ్ మీద క్లిక్ చేసి కాల్ స్పీచ్ రికగ్నైజర్ గెట్ టెక్స్ట్. సో ఆ బటన్ మీద క్లిక్ చేయగానే మనం మాట్లాడేది రికగ్నైజ్ అవ్వాలి అంటే కాల్ స్పీచ్ రికగ్నైజర్ 1 గెట్ టెక్స్ట్ అనే బ్లాక్ని తీసుకొచ్చి బటన్లోకి స్నాప్ చేయాలి. సో వన్స్ ఒకసారి టెక్స్ట్ అనేది మనం ఏదైతే చెప్తున్నామో బటన్ క్లిక్ చేసిన వెంటనే మన టెక్స్ట్ని రీడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్పీచ్ రికగ్నైజర్ మీద క్లిక్ చేసి వెన్ స్పీచ్ రికగ్నైజర్ ఆఫ్టర్ గెట్టింగ్ టెక్స్ట్, ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు స్పీచ్ రికగ్నైజర్ హెల్ప్ ద్వారా ఒక టెక్స్ట్ని మనం రీడ్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ అది తీసుకున్న తర్వాత రిజల్ట్ మనకి రావాలి, అది కరెక్టా రాంగా అని. సో దానికోసం అని చెప్పి ఇక్కడ ఇఫ్ దెన్ ఎల్స్ అనే లూప్ని మనం ఇక్కడ కాల్ చేయాలి. సో ఆ లూప్ ఎక్కడ ఉంటుంది, మనకి లూప్స్ అన్నీ కూడాను కంట్రోల్లో ఇఫ్ దెన్ ఎల్స్ తీసుకొచ్చి మధ్యలో స్నాప్ చేయండి. సో ఇక్కడ నేను మ్యాథ్లో ఈ బ్లాక్ని ఈక్వల్స్ టు బ్లాక్ని తీసుకొచ్చి ఇఫ్లో పెడుతున్నాను. సో ఈ ఫస్ట్ ఎంటీ బ్లాక్లోకి రిజల్ట్ రావాలంటున్నాను. సో దానికని రిజల్ట్ మీద జస్ట్ ప్లేస్ చేస్తే గెట్ రిజల్ట్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఫస్ట్ బాక్స్లోకి ప్లేస్ చేయండి. అండ్ ఇక్కడ ఈ రిమైనింగ్ ఎంటీ బాక్స్లోకి ఈ కార్నర్లోకి మనం సెట్ చేయాలి. సో మ్యాథ్లో పర్టికులర్గా ఈ బ్లాక్ ఎందుకు తీసుకున్నాం, ఇట్ రిటర్న్ ట్రూ ఇఫ్ బోత్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్. మనం ఇచ్చిన వాల్యూస్ రెండు ఈక్వల్ అయితే మనకి అవుట్పుట్ ట్రూ మీన్స్ కరెక్ట్ అని రిజల్ట్ వస్తుంది. సో వన్ బ్లాక్లో మనం గెట్ రిజల్ట్ని ప్లేస్ చేస్తాం, రిమైనింగ్ దాంట్లో మనం లిస్ట్ ప్లేస్ చేద్దాము. అమాంగ్ ఆల్ ద లిస్ట్ మనకు కావాల్సింది సెలెక్ట్ లిస్ట్ ఐటమ్, లిస్ట్ ఇండెక్స్. సో ఇక్కడ మనం ఏం ప్లేస్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్స్ అండ్ ఆబ్జెక్ట్ నెంబర్. సో ఇక్కడ మీరు ప్లేస్ చేస్తే గెట్ అనేది తీసుకొచ్చి దీన్ని ఇక్కడ ప్లేస్ చేయండి. అండ్ రిమైనింగ్ మనకి ఆబ్జెక్ట్ నెంబర్ ఇక్కడ ఉంది కదా, దీని మీద ప్లేస్ చేయండి. మీకు గెట్ ఆబ్జెక్ట్ నెంబర్. ప్లేస్ చేయండి.
సెట్ లేబుల్ బ్యాక్గ్రౌండ్ ఇద్దాం. ఫస్ట్ మనం లేబుల్కి బ్యాక్గ్రౌండ్ సెట్ చేద్దాం. సెట్ లేబుల్ 1 బ్యాక్గ్రౌండ్. ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ కలర్స్ తీసుకొని, సో దాన్ని కరెక్ట్గా వస్తే కనుక నేను దాని బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ రావాలనుకున్నాను. దీన్ని అగైన్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ రావాలన్నాను, దాంట్లో వచ్చే టెక్స్ట్ కలర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మీరు సెలెక్ట్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. టెక్స్ట్ కలర్, దీన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో అగైన్ కలర్స్ని మీరు చూసుకోండి. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలరు తీసుకుంటున్నాను, టెక్స్ట్ కలర్. సో మళ్ళీ అగైన్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. మెసేజ్ రావాలి కదా కరెక్ట్ ఆర్ రాంగ్ అని. కరెక్ట్ వస్తే మనం ఇదంతా చేస్తున్నాం. సో దీన్ని డిలీట్ చేసి టెక్స్ట్ ఏ కలర్లో ఉండాలి. టెక్స్ట్ కలర్ వచ్చి బ్లాక్ అన్నాము. ఇప్పుడు ఇక్కడ టెక్స్ట్ రాద్దాం. టెక్స్ట్ ఏమని రాయాలి? సో దానికని ఎంటీ టెక్స్ట్ బాక్స్ని తీసుకొని పేస్ట్ చేసుకోండి. కరెక్ట్. మీకు ఇఫ్లో కండిషన్ ట్రూ అయితే, మనం ఇక్కడ ఇచ్చిన ఇఫ్ కండిషన్ ట్రూ అయితే లేబుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ టెక్స్ట్ కలర్తో కరెక్ట్గా గెస్ చేస్తే ఏంటి, ఇమేజ్ అనేది ఫ్లిప్ అయ్యి మనకి పిక్చర్ కనిపించాలి. సో దానికోసమని కంట్రోల్స్లో ఇఫ్ దెన్ లూప్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేయండి. చేసిన తర్వాత మ్యాథ్లో సేమ్ అగైన్ ఇఫ్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ మనకి ట్రూ అనే రిజల్ట్ రావాలి కాబట్టి ఇక్కడ తీసుకొని ఈ ఫస్ట్ బ్లాక్లో మనకి గెట్ ఆబ్జెక్ట్ నెంబర్ కావాలి. సో అది మనకి ఇక్కడ నుండి ప్లేస్ చేస్తే మీకు సెలెక్ట్ చేసుకొని దాన్ని ఈ బ్లాక్ దగ్గరికి తీసుకురండి. మీకు కనిపించడానికి సైజ్ పెద్ద చేశాను కదా, సో జూమ్ ఇన్లో ఉన్నాం కాబట్టి కొంచెం మీకు కిందకి తీసుకొస్తున్నాను. ఓకే, గెట్ ఆబ్జెక్ట్ నెంబర్ ఈక్వల్స్ టు 1. సో మ్యాథ్కి వెళ్ళి 0 తీసుకొని దాన్ని 1తో రీప్లేస్ చేయండి. అంటే మీరు 1 అనే ఇమేజ్ని మీరు చెప్తే ఇక్కడ ఆబ్జెక్ట్ నెంబర్లో ఉన్న 1 మీరు ఇచ్చిన 1 ఈక్వల్ అయితే కనుక నేనేమంటున్నానంటే మనకి ఎవరు కనిపించాలి, కౌ. ఫస్ట్ ఇమేజ్లో ఎవరున్నారు, కౌ. సో కౌని సెలెక్ట్ చేసుకొని సెట్ కౌ విజిబుల్ కనిపిస్తుంది. సెట్ కౌ విజిబుల్ ట్రూ. మన కండిషన్ ట్రూ అయితే ఇది మనకి ట్రూ కౌ అనేది కనిపించాలి. సపోజ్ మీరు అక్కడ ఇచ్చిన నెంబరు మీరు కరెక్ట్గా గెస్ చేయకపోతే కనుక మనకి ఫాల్స్ వస్తుంది. ఎప్పుడైతే అది ట్రూ అయిందో మీకు ఇక్కడ కౌ కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇమేజ్ 1లో మనకి క్వశ్చన్ మార్క్ ఉంది కదా, అది మనకి కనిపించకూడదు. అది ఫ్లిప్ అయి మనకి కౌ కనిపించాలి కాబట్టి ఇమేజ్ 1 ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫాల్స్ చేద్దాం. సో దానికని సెట్ ఇమేజ్ 1 విజిబుల్ టు ఫాల్స్. లాజిక్ ఫాల్స్. సేమ్ ఇదంతా అర్థమైందమ్మా. ఫస్ట్ గెట్ ఆబ్జెక్ట్ నెంబర్ ఈక్వల్స్ టు 1. మీరు ఇమేజ్ 1ని టార్గెట్ చేస్తుంటే అందులో ఉన్న సౌండ్ మీరు కరెక్ట్గా గెస్ చేస్తే కనుక ఆ ఇమేజ్లో ఉన్న కౌ అనేది ట్రూ కనిపించాలి. అండ్ అట్ ద సేమ్ టైం క్వశ్చన్ మార్క్ అనేది మనకి ఫాల్స్ అయిపోవాలి. ఆ ఇమేజ్ మనకి కనిపించకూడదు. సో అగైన్ దీన్ని కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేనేమి ఇస్తున్నాను 2. ఇప్పుడు ఇమేజ్ 2 గురించి రాస్తున్నాం. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మనకి ఏమొస్తుంది, కౌ కాకుండా నెక్స్ట్ ఏమి ఇచ్చాం మనం, క్యాట్ ఇచ్చాం. ఇఫ్ ఇది కండిషన్ ట్రూ అయితే క్యాట్ విజిబుల్ ట్రూ. ఆ క్యాట్ ఏ ఇమేజ్లో ఉంది, ఇమేజ్ 2లో ఉంది, అది ఫాల్స్ అవ్వాలి. అగైన్ ఇఫ్ దెన్ని మళ్ళీ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇక్కడ స్నాప్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇమేజ్ 3 అంటే ఇమేజ్ 3లో ఎవరుంది, డాగ్ ఉంది. మీరు ఆ నెంబర్ అది కరెక్ట్గా ప్రెస్ చేస్తే మనకి ఎవరు చేంజ్ అవ్వాలి, డాగ్ అనేది ట్రూ అవ్వాలి. ఆ డాగ్ ఎందులో ఉంది, ఇమేజ్ 3లో ఉంది. అది ఆ క్వశ్చన్ మార్క్ అనేది మనకి కనిపించకూడదు.
నెక్స్ట్ అగైన్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. ఎలిఫెంట్ కూడా ఉంది కదా మనకి, నెంబర్ 4 ఎంటర్. సో మనకి సెట్ ఎవరిని సెట్ చేయాలి, మనం ఎలిఫెంట్ని సెట్ చేయాలి. విజిబుల్ ట్రూ అవ్వాలి. ఇమేజ్ 4లో ఉన్న క్వశ్చన్ మార్క్ మనకి కనిపించకూడదు, ఫాల్స్ అవ్వాలి. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, పైన ఇచ్చిన కండిషన్ ట్రూ అయితేనే మనకి ఇవన్నీ ఫ్లిప్పింగ్స్ అనేవి జరుగుతుంది. సపోజ్ పైన ఇచ్చిన కండిషన్ ఫాల్స్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లేని నేమ్ ఏదన్నా ఒకటి చెప్పాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఏమీ జరగదు. మనకి ఏమని వస్తుంది, సపోజ్ క్యాట్ అరుస్తుంటే మీరు సమ్ డాంకీ అని చెప్పారనుకోండి, క్యాట్ సౌండ్ విని డాంకీ అని చెప్పారు. మనకు అవుట్పుట్ ఏం కావాలి, రాంగ్ అని రావాలి. సో దానికోసమని లేబుల్ని మళ్ళీ సెట్ చేద్దాం. అంటే మనం ఇచ్చిన కండిషన్ ఫెయిల్ అయితే ఇంకొక మెసేజ్ మనకి డిస్ప్లే కావడం కోసం అగైన్ లేబుల్ మీద క్లిక్ చేసి సెట్ లేబుల్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఫస్ట్ సెట్ చేద్దాం. ఇన్ కేస్ రాంగ్ అని వస్తే కనుక, కండిషన్ ఫెయిల్ అయితే లేబుల్ ఏ కలర్లో ఉండాలి, ట్రూ అయితే గ్రీన్ కలర్లో రమ్మన్నా. ఇన్ కేస్ ఫెయిల్ అయితే కలర్ ఏం తీసుకుందాం, బ్యాక్గ్రౌండ్ కలర్ తీసుకొని, కలర్ నేను రెడ్ తీసుకున్నా. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్, రెడ్ బ్యాక్గ్రౌండ్ కలర్లో లేబుల్ నాకు డిస్ప్లే అవ్వాలి. సో దీన్ని కాపీ చేయండి, మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. సో రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్లో టెక్స్ట్ కలర్ నేను ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. ఈ రెడ్ కలర్ని డిలీట్ చేసేయండి. అగైన్ కలర్స్ మీద సెలెక్ట్ చేసి వైట్ కలర్ తీసుకోండి. నెక్స్ట్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఎంటీ టెక్స్ట్ బాక్స్ని తీసుకుంటాను. సో టెక్స్ట్ ఎంటీ టెక్స్ట్ బాక్స్. సపోజ్ కండిషన్ ఫెయిల్ అయితే నాకు అవుట్పుట్ లేబుల్లో ఏమని కనిపించాలి, రాంగ్. సో ఇక్కడ టెక్స్ట్ కలర్, టెక్స్ట్ని చేంజ్ చేసి రాంగ్. సో మీరు ఇచ్చిన కండిషన్, మనం రాసిన కండిషన్ ప్రకారం ఉన్న సౌండ్స్ని మీరు కరెక్ట్గా గెస్ చేస్తే అవుట్పుట్ కరెక్ట్ అని వస్తుంది. మీరు ఏ ఇమేజ్ని కరెక్ట్గా గెస్ చేస్తే ఆ ఇమేజ్ ఫ్లిప్ అయ్యి ఓల్డ్ ఇమేజ్ మనకి కనిపించదు, న్యూ ఇమేజ్ కనిపిస్తుంది. సపోజ్ కండిషన్ ఫెయిల్ అయితే కనుక బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్, వైట్ కలర్ టెక్స్ట్ తోటి మీకు రాంగ్ అనే మెసేజ్ డిస్ప్లే వస్తుంది. సెకండ్ బటన్కి బ్లాక్స్ సెట్ చేద్దాం. సో ఈ సెకండ్ బటన్ ఎందుకు కాల్ చేసాం, ఒకసారి డిజైనర్కి వెళ్ళి చూస్తే దీనిని ఎందుకు కాల్ చేసాం, మనం రీసెట్ కోసం. సో వన్స్ మనం గేమ్ అంతా ప్లే చేసేసిన తర్వాత మన కిడ్స్కి ఇస్తే, వన్స్ యాప్ డెవలప్ అయిన తర్వాత మన కిడ్స్కి ఇస్తే వాళ్ళు ఒక్కసారి ఆడేసి ఊరుకుంటారా, మళ్ళీ దీన్ని ప్లే చేస్తూ మళ్ళీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద యానిమల్స్ని చేస్తూనే ఉన్నారు. సో దానికోసం మనం ఏం చేయాలి, మళ్ళీ మనం గేమ్ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. సో దానికోసమని మనం సెకండ్ బటన్ని కాల్ చేసాము. మళ్ళీ గేమ్ ఫస్ట్ నుంచి రీసెట్ అవ్వాలంటే బ్లాకింగ్స్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో బటన్ 2 మీద క్లిక్ చేసి వెన్ బటన్ 2 క్లిక్, సో ఇక్కడ సెట్ చేసుకోవాలి ఆబ్జెక్ట్ నెంబర్ని. ఆబ్జెక్ట్ నెంబర్ మీద ప్లేస్ చేస్తే ఇక్కడ సెట్ ఆబ్జెక్ట్ నెంబర్ వస్తుంది కదా, దాన్ని డ్రాగ్ చేయండి మన బటన్ ఎక్కడుందో అక్కడ. ఇక్కడ చెక్ చేసి కాల్ చేసి మ్యాథ్ తీసుకొని 0ని ఇక్కడ స్నాప్ చేసి, ఫస్ట్ ఇనీషియలైజేషన్ ఇప్పుడు కూడా 1తో స్టార్ట్ చేయాలి, ఇమేజ్ 1 తోటి కాల్ చేసుకొని వెన్ బటన్ 2 క్లిక్ చేయగానే మనకి గ్లోబల్ ఆబ్జెక్ట్ నెంబర్ ఎంత సెట్ అవ్వాలి, 1 అవ్వాలి. ఇప్పుడు మనం ఇమేజెస్ని సెట్ చేద్దాం. సో ఇమేజ్ 1 సెలెక్ట్, సెట్ image 1 visible, set image 1 visible true. Logic true. దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి పేస్ట్ చేసుకోండి. మనకి 4 ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ చేంజ్ చేయండి. ఇమేజ్ 2, ఇమేజ్ 3, ఇమేజ్ 4. సో ఏంటి ఇప్పుడు క్వశ్చన్ ఇమేజెస్ 1, 2, 3, 4లో ఏమున్నాయి, మనకి క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. సో అవన్నీ మనకు కనిపించాలి. సో మళ్ళీ కాపీ చేసి పేస్ట్ చేయండి.
సో ఇక్కడ ఏమి ఫాల్స్ అవ్వాలి? ఫస్ట్ కౌ కదా, కౌ అనేది మనకి ఫాల్స్ అవ్వాలి, అది మనకి కనిపించకూడదు. వన్స్ మళ్ళీ కరెక్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తేనే ఇవి మనకు కనిపించాలి. క్యాట్ అనేది ఫాల్స్ అవ్వాలి. డాగ్, డాగ్ కూడా ఫాల్స్ అవ్వాలి. లాస్ట్ వన్ ఎలిఫెంట్, ఎలిఫెంట్ కూడా ఫాల్స్ అవ్వాలి. నెక్స్ట్ లేబుల్ కూడా ఉన్నది కదా, అది ఇందాక మనకి కరెక్టో రాంగో చూపిస్తుంది కదా, వన్స్ రీసెట్ చేస్తే లేబుల్ కూడా మనకి ఎంటీగా కనిపించాలి. సో సెట్ లేబుల్ 1, టెక్స్ట్ కనిపిస్తుంది. సెట్ లేబుల్ 1, ఎంటీ టెక్స్ట్ బాక్స్ని ప్లేస్ చేద్దాం. అంటే అక్కడ ఏమి ఎంటీగా ఉంటుంది లేబుల్. మళ్ళీ మీరు ఏదైనా కరెక్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తే కండిషన్ ట్రూ అయితేనే మీకు చూపిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కోడింగ్. వన్స్ మీకు ఒకేసారి అర్థం కాదు, స్లోగా చెక్ చేసుకుంటూ ఉండండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్లికేషన్ రన్ చేసి చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ ఆన్ ఐడెంటిఫై ద యానిమల్. కౌ. కరెక్ట్గా గెస్ చేస్తే మీకు ఇక్కడ లేబుల్లో కరెక్ట్ అని చూపిస్తుంది. ఇమేజ్ 1 ఫ్లిప్ అయ్యి కౌ కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ ఇమేజ్. ఐడెంటిఫై ద యానిమల్. క్యాట్. కరెక్ట్ అని వచ్చింది, క్యాట్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ క్లిక్ ఆన్ థర్డ్ ఇమేజ్. డాగ్. Next last click on image number 4. Next click on identify the animal. Elephant. ఓకే, మనం కరెక్ట్గా చెప్తే లేబుల్ ఇక్కడ మనకు కరెక్ట్ చూపిస్తుంది. మొత్తం అన్ని ఇమేజెస్ మనకి ఫ్లిప్ అయ్యాయి కరెక్ట్గా. సో మళ్ళీ మనం గేమ్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనం ప్లే చేయాలంటే మనం ఇక్కడ రీసెట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ గేమ్ న్యూగా స్టార్ట్ అవుతుంది. సో అక్కడ నేను ఇక్కడ మీకు ఒకటి తప్పు చెప్పి చూపిస్తాను. డాంకీ. సో ఇమేజ్లో 1లో డాంకీ లేదు, నేను డాంకీ అని చెప్పినందుకు మనకి లేబుల్లో మనకి రాంగ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ అగైన్ క్లిక్ ఆన్ ఇమేజ్ 1. కౌ. cat. Dog. Elephant.